షోలో ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కూటమి పార్టీలోని కార్యకర్తలు అభివాదం చేస్తూ ఉన్నారు. కూటమి పార్టీలకి సంబంధించినటువంటి 3 జెండాలు కూడా చేతబట్టుకొని కార్యకర్తలు అక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అడుగడుగునా కూడా కూటమి నేతలకు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈ రోడ్ షోలో ప్రధానితో పాటు మనం చూస్తున్నాం విజువల్స్లో ఏపీ సీఎం చంద్రబాబు, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సిరిపురం కూడలి సమీపంలో ఉన్న వెంకటాద్రి వంటిల్లు నుంచి సభా వేదిక వరకు కూడా ఈ రోడ్ షో జరగబోతోంది. దాదాపు 20 నుంచి 30 నిమిషాలు సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకొని వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. వారి పైన పుష్ప వర్షం కురిపిస్తూ ఉన్నారు. నేతలు కూడా వారందరినీ కూడా నమస్కరిస్తూ ముందుకి కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అభివాదం చేస్తూ ప్రధాని మోదీ చిరునవ్వుతో వారందరినీ కూడా పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే 5,000 మందితో భద్రతను కల్పిస్తూ ఉన్నారు. ప్రధాని రాకకి సంబంధించి ఇప్పటికే ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు అందరూ కూడా విధుల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఎస్పీజీ బలగాలు ఏదైతే బహిరంగ సభ జరిగేటువంటి ఏయూ కాలేజ్ మొత్తాన్ని కూడా వారి ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు కూడా తావు లేకుండా కూటమి ప్రభుత్వం అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. స్వయంగా మంత్రి లోకేష్ కూడా, అంటే ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. వారందరూ కూడా ప్రధాని మోదీ పర్యటన సక్సెస్ఫుల్గా జరిగే విధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా విశాఖ వేదికగా ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆయన పలు ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపనలు చేసి కొన్ని ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం కూడా చేయబోతున్నారు. కాబట్టి ఇది చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఫస్ట్ టైం ప్రధాని మోదీ వైజాగ్ పర్యటనకి రావటం, అందులో భాగంగా దాదాపు 2 లక్షల కోట్ల విలువ చేసేటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు ఆయన శంకుస్థాపనలు చేయడం, కొన్నిటిని వర్చువల్గా కూడా ఆయన ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ట్రిప్గా కూడా అటు కూటమి నేతలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా అయితే భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ఏయూ కాలేజ్ గ్రౌండ్లో మొత్తం ఎస్పీజీ బలగాలు అయితే తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అడుగడుగునా కూడా కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. వారి ముగ్గురిని ఒక ఫ్రేమ్లో అలా చూసి చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అడుగడుగునా వారిపైన పూల వర్షం కురిపిస్తూ ఉన్నారు. నేతలు సైతం ప్రజల ఆనంద ఉత్సాహాలకు తగ్గట్టుగానే వారు కూడా ప్రతి ఒక్కరికి చేయి ఊపుతూ అభివాదం తెలుపుతూ ముందుకు కదులుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం సాగర తీరం సంద్రమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు విశాఖ బీచ్, మరోవైపు విశాఖ ప్రజానికం మొత్తం కూడా ఈరోజు జరిగేటువంటి ప్రతిష్టాత్మకమైన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్కి సంబంధించి సక్సెస్ఫుల్గా ఇది కొనసాగాలి అని ఏదైతే భావిస్తున్నారో దానికి తగ్గట్టుగానే మొత్తం అశేష ప్రజానికం అక్కడికి తరలి వచ్చి వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఏదైతే ఐఎన్ఎస్ డేగాకు ప్రధాని మోదీ చేరుకున్నారో గవర్నర్, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఆయనకు ఎదురు వచ్చి స్వాగతం పలికారు. అక్కడ సిరిపురం నుంచి కూడా ఈ రోడ్ షో అనేది ప్రారంభమైంది. నెమ్మదిగా కదులుతూ ఉంది. ఈ రోడ్ షో మొత్తం కూడా మోదీ అంటూ, చంద్రబాబు అంటూ, పవన్ కళ్యాణ్ అంటూ అందరూ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, పార్టీ శ్రేణులు, నేతలు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి ముగ్గురిని కూడా చూస్తూ గట్టిగా ఆనందంతో అరుస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అడుగడుగునా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ఏయూ కాలేజ్కి కూడా ఈ రోడ్ షో చేరుకోబోతోంది. అక్కడ రోడ్ షో ఏయూ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభా స్థలికి కూటమి నేతలు చేరుకోబోతూ ఉన్నారు. ప్రధాని మోదీ ఈరోజు విశాఖ వేదికగా దాదాపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన 2 లక్షల కోట్లకి సంబంధించిన అభివృద్ధి పథకాలకు సంబంధించి ఆయన ఈరోజు శంకుస్థాపనలు చేయబోతూ ఉన్నారు.